నా ఇప్పుడు ఒకసారి మీర్పేటకు వెళ్దాం. మీర్పేటలో దుర్గా దీప్ లాల్ ఎవరుంటారక్క యాక్టివ్? దుర్గా దీప్ లాల్, విక్రమ్ రెడ్డి, భూపాల్ రెడ్డి, బీరప్ప పెద్ద. విక్రమ్ రెడ్డి, భూపాల్ రెడ్డి యాక్టివ్ ఉంటారు. లావణ్య పార్టీ ప్రెసిడెంట్ యాక్టివ్. కార్పొరేటర్లు అందరూ యాక్టివ్ గానే ఉంటారండి. దీప్ లాల్ వాళ్ళ హస్బెండ్ యాక్టివ్ ఉంటాడు. నమస్కారం సార్. నమస్తే. నీ రిపోర్ట్ చెప్పు దీప్ లాల్. ఎట్లా జరుగుతుంది పని మీ దగ్గర? డమ్మీ బ్యాలెట్లు అందరికి పోయినాయా? 50 ఓట్ల ఇన్ఛార్జ్ దగ్గర ఇచ్చారా? ఇచ్చినాం సార్. అమ్మ పంపించింది సార్, అందరికి పంపించినా సార్. మరి ఓవరాల్ గా మీర్పేటలో ఎన్ని ఓట్లు ఉన్నాయి దాని రిపోర్ట్ చెప్తారా? ఎంత మందిని కలిసిండ్రు? మీర్పేటలో మొత్తం సార్ నేను ఆల్రెడీ జిల్లాలగూడకు నేను భూపాల్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ సార్. మేము మరి మీర్పేటకేమో డిప్యూటీ మేయర్ గారు, పార్టీ ప్రెసిడెంట్ లావణ్య గారు ఇన్ఛార్జ్ సార్. ఒకసారి జాగ్రత్తగా చేయండి. ఇప్పుడు వీళ్ళందరూ ఇన్ఛార్జీలతో రెగ్యులర్ గా కోఆర్డినేట్ చేసి 2 రోజులు కష్టపడాలి. బయట పోలింగ్ స్టేషన్ కు పార్టీ ప్రతి ఓటు వేసే విధంగా మీ బాధ్యత. ఖచ్చితంగా సార్. మా మేయర్ నమస్తే అంటారు అండి సార్. ఒక్క నిమిషం సార్. హలో సార్. అమ్మా బాగున్నారా? హలో అమ్మా. బాగున్నాం సార్. నమస్తే సార్. హ్యాపీ శివరాత్రి సార్. థ్యాంక్ యూ అమ్మా. కూడా హ్యాపీ శివరాత్రి. హ్యాపీ శివరాత్రి అమ్మా. ఓకే అమ్మా. థ్యాంక్ యూ దుర్గా. థ్యాంక్ యూ దీప్ లాల్. మంచిదమ్మా. చూసుకుంటాం కాదు బాబు, అందరితో పని చేయాలి. నిద్రపోవద్దు 2 రోజులు. ఖచ్చితంగా సార్. ఖచ్చితంగా సార్. షూర్ సార్. ఓం ప్రకాష్ తో మాట్లాడదాం. సీరియల్ నెంబర్ 19 ఓం ప్రకాష్ సార్. నమస్తే ప్రకాష్ గారు. నమస్తే. నీకు ఎన్ని ఓట్లు ఇన్ఛార్జ్ ఇచ్చినారు సార్? నాకు 96 ఓట్లు ఇన్ఛార్జ్ సార్. నాకు ఎంత మందిని కలిశారు? నేను 70 మందిని కలిసిన సార్. 26 మంది ఫోన్ లో కాంటాక్ట్ అయినాను సార్. మనకి 80 ఓట్లు మనకు కంపల్సరీ పడతాయి సార్. అందులో ఎంప్లాయీస్ 40 మెంబర్స్ ఎంప్లాయీస్ సార్. అందులో 26 మందిని ఫోన్ లో మాట్లాడినావు కదా, వాళ్ళు ఎక్కడ ఉన్నారు? వస్తామన్నారా? వాళ్ళు బస్ కిరాయాలు అడిగినరా? కార్ కిరాయి తీసుకుంటారా? ఏం చెప్పినావు వాళ్ళు? సార్ వాళ్ళు ఎస్ఆర్ నగర్ లా, సంతోష్ నగర్, ఈసీఐఎల్ మొత్తం అవుట్ ఆఫ్ సార్. వాళ్ళు ఫోన్ లోనే కాంటాక్ట్ ఉన్నా. నేను చెప్పిన రావాలి ఖచ్చితంగా. మళ్ళీ నేను రేపు వాళ్ళకి అప్డేట్ చేస్తాను సార్, మళ్ళీ ఫోన్ చేసి. అట్లా కాదు మరి చెప్పాలి వాళ్ళకు. మరి మేము బస్ కిరాయిలో మరి కారు కిరాయిలో ఇస్తాం బాబు, తెచ్చుకో బండి అని చెప్పాలి. రాగానే నిలబడి వాళ్ళని ఓటు వేయించుకోవాలి. మరి పోలింగ్ బూత్ దగ్గర కూడా మీరు యాక్టివ్ ఉండాలి. రేపు ఈ 50 ఓట్ల నాడు కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ తన్నాడి ఊళ్ళో ఉన్న వాళ్ళని పట్టుకొని చేయించుకోవాలి. పోలింగ్ స్టేషన్ కాడ కూడా ప్రతి పోలింగ్ బూత్ దగ్గర కనీసం 50 మంది నిలబడి ఎవరెవరు వస్తుంటే వాళ్ళకు వాణి చేయమని గట్టిగా చెప్పాలి. డెఫినెట్గా సార్. మేము అక్కడనే ఉంటాం, బూత్ దగ్గరనే ఉంటాం మేము. అలాగంతా మనకు అనుకూలంగా ఉన్న వాళ్ళందరినీ కూడా కార్లు పెట్టి ఇళ్ళకి దోలుకొచ్చుకుంటే వేపియాలి సార్. ఓకే సార్. ఓకే. 70 మంది మనకు కన్ఫామ్ అవుతుంది సార్. మనకు మన పార్టీ పాజిటివ్ వస్తే 70 మంది. 70 ఎక్కినవా లేదా? డెఫినెట్లీ సార్. డెఫినెట్లీ. ఓం ప్రకాష్, నువ్వు ఎన్ని చేయించినావు ఎన్రోల్మెంట్? మేడం మన 177 చేపించినాం మేడం. మన వార్డులో 19th వార్డు 177 మన కాలనీకి 177. సరే, నీకు ఇచ్చినవి కాకుండా అవి కూడా చూసుకో ఎన్ని పడతాయి అనేది. ఇవి కూడా రాత్రి వెళ్ళి మన కాలనీ ప్రెసిడెంట్లతో అందరితో వెళ్ళి ఇవి కూడా కలిసాం మేడం. నిన్న మహేశ్వరం వెళ్ళలేదు, ఇక్కడనే జరిగింది మేడం. ఎం రవీందర్ రెడ్డి, సీరియల్ నెంబర్ 23. రవీందర్ రెడ్డి గారు మాట్లాడండి. నమస్కారం సార్. నమస్తే రవీందర్ రెడ్డి గారు. ఒకసారి మీరు రిపోర్ట్ చెప్తారా సార్? మా డివిజన్ లో 180 ఉన్నాయి సార్. 180లో మనకు ఒక 120 వస్తాయి సార్. 180లో 120 వస్తాయి. ఇక్కడ 1 సైడ్ ఉంటాయి. ఒకటిగా నిన్ను చూసి నేనే చేయించిన సార్. ఎన్ని? 106 నేను చేయించినాయి. నువ్వు చేయించినాయి 106 ఉన్నాయా? 106 ఉన్నాయి సార్. అంటే అవి చేయించామంటే వాళ్ళు పక్కా ఉన్నారు అందుబాటులో? మనం పక్కా మన వాళ్ళందరూ చేయించినాం సార్. ఎంత మందిని కలిసి ఇప్పటిదాకా? నువ్వు ఇంటింటికి పోయినావా? ఒట్టిగా అలో అంటావా రోడ్డు మీద? లేదు సార్, ఇంటింటికి వెళ్ళాను సార్. కరపత్రం కరపత్రం వచ్చిందా? ఇచ్చినాను సార్. ప్రతి ఇంటింటికి కరపత్రం ఇచ్చినావా? ఇచ్చినాను సార్. ఎన్నిసార్లు ఇచ్చినావు? ఎన్నిసార్లు పోయినా ఒక్కొక్క ఓటర్ దగ్గరికి?
2 times ఏమో కొంతమంది ఎరుకున్నా, 1 time ఏమో అందరు ఎరుకోరు సార్. బైసాబ్ జర రేపు ఎల్లుండి కూడా గట్టిగా కష్టపడి కనీసం 2 సార్లన్నా మీరు వాళ్ళకి ఓటేయాలి బైసాబ్. 2 సార్లన్నా తప్పకుండా. రేపు ఎల్లుండి కూడా గట్టిగా కలిసి ఎల్లుండి పోలింగ్ బూత్ కు తీసుకురావాలి. తప్పకుండా సార్, తప్పకుండా. ఇక మీరు ఎన్నైతే ఓట్లు చేయించిందో వాళ్ళని పోలింగ్ బూత్ కు తీసుకపోతేనే మనం చేయించిన దానికి అర్థం పరమార్థం, లేకపోతే చేయించింది కూడా వేస్ట్. పోలింగ్ బూత్ లేదు సార్, మనం ఇంత కష్టపడి చేయించడం మనం పక్క అన్నోళ్ళనే చేయించి ఇది చేస్తాం సార్. థ్యాంక్ యూ నై. ఒకసారి ఇంద్రసేనారెడ్డి గారితో మాట్లాడదాం. నమస్కారం అన్న. నమస్తే ఇంద్రసేనారెడ్డి గారు, బాగున్నారా? బాగున్నాను ఒకసారి మీరు అన్న. ఇది నా మాత్రం ఫోన్ నెంబర్స్ మెన్షన్ అన్న. అయితే 39 వరకు తిరిగాను. అయితే ఇంటికి వెళ్ళినప్పుడు 9 నెంబర్స్ కలవలేదు, 10 నెంబర్స్ తీసుకున్నాను. 30 మెంబర్స్ కలిసాను. అయితే ఇంట్లో కాంగ్రెస్ నాకు చెప్పింది అంతే అన్నది. మరి మిగతా కూడా దొరకబట్టాలి కదా. ఫోన్ నెంబర్స్ మెన్షన్ కొంచెం అడ్రస్ లో తిరిగినా కూడా కొంచెం కష్టమవుతుంది అన్నది. మరి ఎట్లనే మరి, లేకపోతే వాళ్ళు బీజేపీ వాళ్ళు దొరకబట్టే మనం దొరకవట్లేదు అనుకో, కనీసం ఓట్లు తాగలేదు అంటారు మరి. ఇది ఒకటే ఇక్కడ ఉందన్న, ఫోన్ నెంబర్స్ మెన్షన్ లేదు. ఓకేనే. జర రేపు ఎల్లుండి గట్టిగా కలిగి ఉంది అందరినీ. మళ్ళొక రౌండ్ రేపు ఎల్లుండి కలిసి 14వ తారీఖు నాడు పోలింగ్ బూత్ కు తీసుకుపోవడం మీదే బాధ్యత మరి. సరేనా? థ్యాంక్ యూ బాయ్ సార్. భూపాల్ రెడ్డితో ఒకసారి మాట్లాడండి. ఎవరక్క? భూపాల్ రెడ్డితో ఒకసారి మాట్లాడండి. భూపాల్ రెడ్డి గారు, సీరియల్ నెంబర్ 3. భూపాల్ రెడ్డి గారు, సీరియల్ నెంబర్ 3. భూపాల్ రెడ్డి గారు లేడా? భూపాల్ రెడ్డి, విక్రమ్ రెడ్డిని తీసుకోమనండి. రెడ్డి అండ్ విక్రమ్ రెడ్డి 2 and 3 మాట్లాడుతున్నా. హలో హలో భూపాల్ రెడ్డి గారు. హలో భూపాల్ రెడ్డి గారు నమస్తే. సవితక్క చెప్తుంది, మీరు ఒకసారి మీర్పేట రిపోర్ట్ చెప్తారా మొత్తం? నేను చెప్తాను. మొత్తం మీర్పేట 7,000 ఓటర్స్ ఉన్నారు మన దగ్గర. హలో హలో చెప్పండి. చెప్పండి భూపాల్ రెడ్డి గారు, వింటున్నాం, చెప్పండి, మాట్లాడండి. మీర్పేటలో 7,000 ఓటర్స్ ఉన్నారు మన దగ్గర. అవును. మొత్తం మీర్పేట 7,000 ఓటర్స్ లో జిల్లాగూడకు 3,500 ఓటర్స్ మా దగ్గర ఉన్నాయి. 100 ఓటర్లకు కొన్ని పెట్టినాం మేము ఆల్రెడీ. 100 ఓటర్లకు పెట్టాం ఆల్రెడీ. 3 సార్లు రీచ్ అయినాం ఒక్కొక్క ఓటర్ దగ్గర. ఓకే. 3 సార్లు రీచ్ అయినాం. డమ్మీ బ్యాలెట్ పేపర్లు కూడా వచ్చినాయి, అందరికి ఇచ్చినాము. సీరియల్ నెంబర్ ప్రకారం 4 నెంబర్లో మనము 1 ఒక్కటే గీత పెట్టమని చెప్పినాము. ఆల్రెడీ గీత పెట్టమని చెప్పినాము. ఆల్రెడీ మా దగ్గర 3,500లలో 2,800 ఓటర్స్ మనకు ఓట్లు పడతాయి జిల్లాలు కూడా. ఓకే. 200 ఓట్లు బీజేపీలో కొట్టే, ఇంకా 500 ఓట్లు కన్ఫ్యూజ్ ఉన్నాయి. ఎక్కడ వేస్తారనేది కరెక్ట్ తెలియదు. నాగేశ్వరరావు మాత్రం మేయర్ ఓట్లు బీజేపీ 200 పడతాయి మా దగ్గర. బీజేపీ గంట తక్కువ పడతాయి అంటే అదే మరి నువ్వు గంట నమ్మకం? అవునవును, మా దగ్గర లేదు అంత, మా దగ్గర లేదు. అంటే వీళ్ళు ఎవరో వస్తారట బయట జిల్లాలకి వచ్చి ఆ హనుమాన్ల గుళ్ళలో అడిగిన పట్టుకొని పొద్దుగాలేసి కాళ్ళేళ్ళు మొక్తారట. కాళ్ళేళ్ళు మొక్తే ఆయన మనోళ్ళు ఆయంగా ఇచ్చారు. మరి వాళ్ళ ప్రచారమే చేయడం లేదు. మా దగ్గర వచ్చి ఎవ్వరు లేరు. మేము 3 సార్లు తిరిగి ఒక్కరు కూడా వస్తలేరని అంటే చెప్తాం. మన ఊళ్ళో ఎవరు లేడే, బయట ఊళ్ళకి వస్తారే, బయట ఊళ్ళకి వచ్చి కాళ్ళు మొక్తారు, డై కొడతారు ఆయన. నేనేమంటే ఓటర్స్ మేము డైరెక్ట్ ఓటర్ దగ్గరికి పోతే మీరే 3 సార్లు వస్తారు, అవతల పార్టీ ఎవరు వస్తలేరు అని అన్నారు. వాళ్ళ దగ్గరికి రావాలని ఎవరు వస్తలేరు. అది గట్టిగా జర జీబులో బండ్లో ఏదైనా క్రూజర్లు పెట్టి వాళ్ళని తోలుకపోయి ఓట్లు వేయించుకోవాలి మరి మనమే. 10 కార్లు పెట్టినాము, 10 కార్లు బుక్ చేసినాము. మేడం చెప్తే 10 కార్లు బుక్ చేసినాము. ఆల్రెడీ 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కార్లు ఇన్నోవా కార్లు బుక్ చేసిన. అంటే 4కే పోలింగ్ 4కే క్లోజ్ అయ్యి జర పొద్దుగాల 7 నుంచి 4 బజే బంద్ అవుతుంది. మీకు ఐడియా ఉందని జాగ్రత్త. మేము ఎక్స్ట్రా పెట్టుకొని డ్రాప్ చేయనికే 6 కార్లు 10 ఇన్నోవా కార్లు బుక్ చేసినాం. అట్లా అదే మరి ఎక్కడోళ్ళకి అక్కడ పెట్టి వాళ్ళందరినీ ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకుంటున్నాము. మళ్ళీ అదొకటి 6 బూతులు ఉన్నాయి, 12 మంది ఏజెంట్లను పెట్టినాము. ఫోటోలు కూడా సబ్మిట్ చేసినాం ఆల్రెడీ. గట్టెలను ఎవరింత లొల్లి పెట్టారు వాళ్ళని, డమ్మీ వాళ్ళని కూడా ఇంకా 6 మందిని ఎక్స్ట్రా తీసుకుంటున్నాం.
అట్లా మంచిది తమ్మి, థ్యాంక్ యూ తమ్మి. విక్రమ్ రెడ్డితో మాట్లాడించమనండి. విక్రమ్ రెడ్డి గారు అన్న నమస్తే. నమస్తే. చెప్పు అన్న మన దగ్గర మీర్పేటలో మొత్తం వచ్చేసి 6 బూతులు ఉన్నాయన్న. 6 బూతులలో మేమేం చేసాం, ఒక కార్పొరేటర్లు కంటెస్టెడ్ కార్పొరేటర్లకు అందరికి 28 మందికి ఒక్కొక్కరికి 200 ఓట్లు, మళ్ళీ వాళ్ళ కింద ఒక్కొక్కరికి 50 వాళ్ళ కింద నలుగురు ఉండేటట్టుగా ప్లాన్ చేస్తామన్నా. మా దగ్గర మొత్తం లెక్కేస్తే మనము ఓటర్ల దగ్గరికి 2400 ఓట్ల వరకు రీచ్ అయినామన్నా. ఒక 1600 ఓట్లు రీచ్ కాలేకపోయినాం. ఎందుకంటే అవుట్స్కర్ట్స్ ఎక్కడెక్కడ ఊర్లలో వచ్చిన ఓట్లు ఉన్నాయి, కొన్ని డబల్ ఓట్లు ఉన్నాయి. తర్వాత బూత్లలో కూడా 6 బూతులు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కరిని బూత్లలో కూడా ఒక్కొక్కరిని ఇద్దరిని, ఒకరు మెయిన్ ఏజెంట్, తర్వాత వారికి రిలీవర్ గా ఒకరికి ఇంకొకరిని కూడా అట్లా ఇద్దరిని చేసి పెట్టినాం మనోళ్ళని. ఆ లిస్ట్ కూడా అంతా ప్రిపేర్ అయ్యి ఉంది. ఇప్పుడు భూపాల్ రెడ్డి అన్న చెప్పినట్టుగా కార్లు కలిసి బుక్ చేసినాం. 10 కార్లు అటు ఇటు వాడుకొని మేడం గారు కూడా మాకు స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ చెప్పినారు. ప్రతి ఒక్క ఓటర్ని కూడా మనం తీసుకురావాలి, ఇంటింటికి పోయి తీసుకురావాలనేసి. మేము కూడా విక్రమ్ భాయ్ సార్ జరా ఈ బీజేపీ వాళ్ళు 1-2 సీట్లు గెలిచిదో లేదో కొడుకులు ఆగుతలేరు, నోటికి వచ్చినట్టు మాట్లాడుతుండ్రు. అవునన్నా, మా దగ్గర కూడా మాకు అదే పరిస్థితి అన్న. కొడుకుల నోరు ముయించాలి. ఇది వస్తే జర అన్ని నోర్లు బంద్ అవుతాయి. ఇక మనం జవాబు పత్తర్తే దియే అన్నట్టు జర గట్టి కొట్టి చూపేయాలి తను జర అన్న. అలా ఇది అందరికి మన పార్టీకి ఇది ఒక ప్రెస్టేజ్ లాగా తీసుకుంటున్నాం అన్న. మేమైతే అందరం లూజ్ కదులుతాయి కొడుకులు, ఇంత అయ్యేది లేదు పోయేది లేదు, కానీ నీకు బాగా ఇక వాళ్ళ మాటలకు హద్దు అదుకుంటలేదు, దెబ్బ కొట్టి చూపించాలి మనం. అవునన్న, మేము చూస్తున్నాం, పర్సనల్ గా చూస్తున్నాం కదన్న. మాకు ఏదైతే దుబ్బాక ఏది గెలిచిరో కానీ వీళ్ళకి అదేదో ఒక్క సీటు గెలిచి ఎన్నో గెలిచినాం అన్నట్టుగా ఫీల్ అవుతుర్రు. అదే అట్లాంటిదైతే లేదన్నా. ఇక్కడ బ్రేక్ కొట్టిగా తప్పకుండా అన్న. మేము ఈ లిస్టే కాకుండా మేము కార్పొరేటర్లం కూడా అందరం కలిసి ఒక 100-150 ఓట్లు 200 ఓట్లు చేపించాం. ఇప్పుడు నీ రిపోర్ట్ చూసినా నువ్వు 352 నుంచి నువ్వు కూడా 100 ఓట్లకు ఇన్ఛార్జ్ ఉన్నావు. 451 దాకా నీ 100 రిపోర్ట్ ఒకసారి చెప్పు నాకు. నువ్వు విక్రమ్, నువ్వు కొంతమంది పేర్లు కలుపుకో, నేను ఫోన్ చేస్తా. అంటే 100 రిపోర్టు నేనేమో అందరినీ ఓవరాల్ గా చూస్తున్నా. నీ 100 లో ఒక 20 పేర్లు చెప్పు, ఒక 10 పేర్లు చెప్పు. నేను బయట ఉన్నా, లిస్ట్ దగ్గర పెట్టుకోలే. అదే నోట్స్ ఉండాలి బయట. నీకు 5-10 పేర్లు చెప్పు 100. నేను చెప్పాలనా? నాగరాజు మీ డివిజన్కి వెళ్ళి చెప్పండి. మీ 100లో ఓటర్ లిస్ట్ సీరియల్ నంబర్ 352 లో మీకు నాగలక్ష్మి ఉంది. అదేవిధంగా నేను నా దగ్గర ఉండే పేర్లు నాగమణి, తర్వాత ఒక్క పేరు 4 సార్లు వచ్చింది, నాగమణి డబుల్ అదే అన్ని డబుల్ ఓట్లు కూడా ఉన్నాయి అన్న. 2 సార్లు 3 సార్లు కూడా ఓట్లు వచ్చినాయి. నగేష్ పొలిశెట్టి, నాగేశ్వరరావు. అవునా, ఎంప్లాయీస్ మాక్సిమం మనకేస్తామని చెప్తున్నారు అన్న. మీ రిపోర్ట్ నా చేతులు ఉంది. గుడ్డు నిల్లు అంటే ఏంటంటే ఎయిర్ అన్నట వాళ్ళు ఏం చెప్తలేరన్న. అంటే మనము గుడ్డని కలవనీకి పోయినప్పుడు వాళ్ళు మనకి ఇచ్చే రెస్పాన్స్ తెలిసిపోతుంది కదన్న. ఆ రెస్పాన్స్ నైస్ అంటే ఏంటి, గుడ్ అంటే ఏంటి? కొన్ని గుడ్ అని రాసినావు, కొన్ని నైస్ రాసినావు, ఒకళ్ళని మాత్రం బ్యాడ్ రాసినావు. ఎవరో కారణం అంటే ఎవరైనా పార్టీ గురించి మీరు ఏం చేసిండ్రు, బీజేపీ పార్టీనే చేస్తుంది అన్నప్పుడు మనం ఎంత కన్విన్స్ చేసినా గానీ కన్విన్స్ గానే ఉన్నాయి బ్యాడ్ అని రాసిన. కారణం నయనతార బ్యాడ్ అని రాసినావు ఆమె ఒక్కటి. కలిసినావు అయినా? అంటే నేను కలవలే అన్న, మా పిల్లలు పోయి కలిసిర్రు అన్న. నేనేమో ఓవరాల్ గా జరుగుతున్నాను మొత్తం మీర్పేటలో. కాదు, నీ పేరు మీద 100 రాసిందే ఇక. అంటే నా పేరు మీద అంటే నా కిందనే ఇంకా 4 ఉంటారన్న. 4 పేర్లల్లో వాళ్ళు 4 సార్ట్అవుట్ చేస్తారన్న మొత్తం ఇవన్నీ. రైట్ విక్రమ్, ఎనీహౌ బాగా చేసిండ్రు. బట్ ఈ 2 రోజులు మనం చూసాం. ఈ 2 రోజులు తప్పకుండా చేయండి. మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా. ఓకే చెప్పండి. లావణ్యం తీసుకోమని చెప్తారా?
అన్న ఏం లేదన్న, మీరు చెప్పినట్టుగా పోలింగ్ రోజు కూడా మేము అందరికి 4 షీట్లు ఇచ్చి పంపిస్తున్నాం అన్న. వాళ్ళు 2 గంటలకు ఒకసారి 2 గంటలకు అవి బయటికి ఇస్తే మేము ఒక 10 మంది పిల్లలతోటి కాలేజ్ పిల్లల్ని ఫోన్లు ఇచ్చి ఏర్పాటు పెట్టినామన్నా. వాళ్ళు ఎవరెవరు రాలేదో వాళ్ళకందరికీ మళ్ళీ కాల్ చేసి మాట్లాడేటట్టుగా మేము మళ్ళీ అంటే మా ఎలక్షన్స్ అప్పుడు కూడా అట్లనే చేస్తామన్నా. ఇప్పుడు మేడం తోటి కూడా నిన్ననే డిస్కస్ చేసి ఇట్లా పెడదామని కూడా మేడం కూడా మాకు గట్టిగా చెప్పారన్న. ఓకే, హలో, రైట్ విక్రమ్, థ్యాంక్ యూ వెరీ మచ్. తుక్కుగూడ మున్సిపాలిటీ మాట్లాడదాం. మౌనిక. ఒక్కసారి మీరుపేటలో లావణ్య పార్టీ ప్రెసిడెంట్ తో మాట్లాడారు, ఫీల్ అవుతారు. మీరుపేట లావణ్య పేరు మా దగ్గర లేదక్క. ఇంట్లో లావణ్య నా లిస్ట్ లో రాలేదు. లావణ్య గారు సీరియల్ నెంబర్ ఎంత బాబు? లావణ్య 21, సీరియల్ నెంబర్ 21 లో లావణ్య ఉంది. 21 డివిజన్ 11 సీరియల్ నెంబర్. ఈలోపు లావణ్య గారు దొరికేలోపు మౌనిక గారు లావణ్య దొరకవచ్చండి. మౌనిక గారు కూడా ఎత్తలేదు. మౌనిక గారు వెంకటరెడ్డి అని ఉంటాడు. మౌనిక, శ్రీకాంత్, మధుమోహన్, బుచ్చిరెడ్డి, వెంకటరెడ్డి, వెంకటరెడ్డి గారు మాట్లాడండి. సుమన్ వెంకటరెడ్డి గారు మీ రిపోర్ట్ చెప్తారా అన్న? మా దగ్గర తుక్కుగూడ విమాం కూడా కలిసి 425 ఉన్నాయన్నా. ఓకే, అయితే మున్సిపాలిటీలో 850 ఉన్నాయి మొత్తం టోటల్ గా. అయితే నేను 425 చూస్తున్నానా. ఓకే, అందులో 425లో ఒక 250 మనం చేయించినవి ఉన్నాయన్నా. ఓకే, అందులో ఇప్పుడు మనకు 300 నుండి 320 వరకు మనకు రావచ్చనా? 100% 305 చూస్తేనేమో మీరు చెప్తున్నది చూస్తేనేమో వన్ సైడ్ గెలిచేట్టు కనబడుతుంది. సర్వేనేమో అట్లా లేదు. మరి మీరు చెప్పేది సర్వే కరెక్టా? ఏది నమ్మాలి అనా? నేను ఇప్పుడు 825లో మీరు ఒక నాకు 25 ఫోన్లు లిఫ్ట్ చేయలేనా? ఒక 55 నుండి 60 వరకు బీజేపీ ఉంటాయనా? అయితే ఇలా మీరు ఏ ఒక్కరికి ఫోన్ చేసినా వెంకటరెడ్డి ఎన్నిసార్లు వచ్చిపోయినా ఉంటారంటే చెప్తారన్నా? ఏమంటావు? ఎన్ని ఎవరికైనా సరే చేయండి అన్న. ఇక్కడ కలుపురు తుక్కుగూడలో జల్దీ ఇవ్వండి 2 ఫోన్లు. ఈలోపు లావణ్య నువ్వు అట్లా లైన్ నుండి వెంకటరెడ్డి అన్న. ఈలోపు లావణ్యతో మాట్లాడతా. లావణ్యమ్మ నమస్తే అన్న. నమస్తే అమ్మా, చెప్పు, మన రిపోర్ట్ చెప్పమ్మా. అక్క మాట్లాడుతుంది. చెప్పు నువ్వు లావణ్య, నువ్వు చెప్పు అమ్మా. నువ్వు చెప్పు నీ రిపోర్ట్ నువ్వు చెప్పు అమ్మా. మాకు మహేశ్వరము అంటే ఇప్పుడు 100 ఓట్లు ఇచ్చిన దాంట్లో మహేశ్వరము ఇది తుక్కుగూడ వచ్చినాయమ్మా. తుక్కుగూడ కొన్ని నా డివిజన్ లో 135 ఓట్లు ఉన్నాయమ్మా. 135 ఓట్లల్లో నేను అన్న ఎన్ని వస్తాయి? 135లో కలిసినవా? దాదాపు ఒక 90 కలిసినామన్నా. ప్రతి ఒక్క ఓటర్ దగ్గర పోయినాము. మంచి రెస్పాన్స్ ఉంది. దాదాపు మనకు 80 నుంచి 90 పడతాయన్న మనకు. డమ్మీ బ్యాలెట్ పేపర్ ఇచ్చినవా? కరపత్రం ఇచ్చినవా? పోల్ చిట్ ఇచ్చినవా? వచ్చినాయా నీకు? పంపించినామన్నా, ఇచ్చినాం. డమ్మీ బ్యాలెట్ లో మన వానెత్త నంబర్ ఎంత? సీరియల్ నంబరు? డమ్మీ బ్యాలెట్ అన్నా? డమ్మీ బ్యాలెట్ నేను చూడలేదన్న. అది నేను లావణ్య డమ్మీ బ్యాలెట్ లో సీరియల్ నెంబర్ ఎంత అంటున్నారు? అందుకని క్యాండిడేట్ సీరియల్ నెంబర్ అడుగుతున్నారు. 4 అన్న. నంబర్ 4. హలో 4 అన్న. డమ్మీ బ్యాలెట్ పేపర్ రాలేదమ్మా మీకు? చూపించలేదా ఓటర్లకు మీరు? హలో అమ్మ లావణ్య గారు. హలో లావణ్య గారు వినబడుతుంది, మాట్లాడు. స్పీకర్ ఫోన్ తీసేసి చెవు దగ్గర పెట్టుకొని మాట్లాడు. హలో అన్న చెప్పమ్మా, మాట్లాడు.
హలో సరే సరే అమ్మా మంచి డమ్మీ ఫోన్ బ్యాలెట్ పేపర్ రాలేదా నీకు? ఓకే నేను మార్చిస్తానండి హరీష్ గారు. థ్యాంక్ యూ. సీరియల్ నెంబర్ సుమన్ గారు, సీరియల్ నెంబర్ 11 సుమన్ గారు. కలుపు మరి సుమన్ గారు మంత్రి గారితో మాట్లాడారు. సుమన్ గారు కూడా సుమన్ గారు సర్దార్. మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి.